కరీంనగర్ సుభాష్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ప్రమాదం ఎట్లా జరిగింది, ప్రస్తుత పరిస్థితి ఏంది? స్వేచ్ఛ అంటే యాక్చువల్గా అంటే ప్రమాదం ఎట్లా జరిగింది అనేది మాత్రం ఇప్పటికు మనకు తెలిసిన సమాచారం ప్రకారం అంటే ఇంట్లో పూజ నిర్వహిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి గుడిసెలు అంటే ఇక్కడ 50 నుంచి 60 గుడిసెలు ఉంటాయి. ఇది ఆదర్శ నగర్ సుభాష్ నగర్ దగ్గరలో ఉంటుంది. పక్కన చూడొచ్చు మనం రేణి హాస్పిటల్, దీని పక్కన చూసుకుంటే 50 నుంచి 60 గుడిసెలు ఉంటాయి. ఈ గుడిసెలకు సంబంధించి ఒక ఇంట్లో ప్రమాదం జరగడానికి కారణం చెప్తున్నది ఏంటంటే పూజ నిర్వహిస్తుండగా దానికి సంబంధించినటువంటి పూజకు సంబంధించినటువంటి అంటే అగరబత్తులు కావచ్చు లేదా దీపం కావచ్చు, దానికి సంబంధించి ఆ గుడిసెకు అంటుకున్న నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. స్వేచ్ఛ చూడొచ్చు అంటే ఇప్పటికే 3 అగ్నిమాపక సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, మరోవైపు పోలీసులు కూడా ఇక్కడ రెస్క్యూ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అంటే లక్ ఏంటంటే యాక్చువల్ సమ్మక్క సారక్క జాతర ఉన్న నేపథ్యంలో ఈ గుడిసె వాసులంతా కూడా చాలా మంది ఈరోజు సమ్మక్క సారక్క జాతర పోయినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో అంటే ప్రాణహాని లేదని చెప్పాలి. ఒక్కరికి మాత్రం ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. వారిని ఇమీడియట్లీ హాస్పిటల్లో జాయిన్ చేసినటువంటి పరిస్థితి మనం విజువల్ ద్వారా చూడొచ్చు. అంటే ముఖ్యంగా దీనికి సంబంధించి చూసుకుంటే చాలా కష్టతరమైన సిలిండర్లు ఉన్నాయి. ప్రతి ఇంట్లో కూడా గ్యాస్ సిలిండర్ల నేపథ్యంలో అవి పేల్తాయేమని చెప్పి భయపడుతున్నట్టు నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఎప్పటికప్పుడు ఇటు మున్సిపల్ సిబ్బంది ట్యాంకర్ల ద్వారా కూడా నీరు తీసుకొచ్చినట్టు నేపథ్యం, మరోవైపు ఇటు అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ సిబ్బంది, స్థానికులు కూడా వచ్చి సహాయ సహకారాలు అందిస్తున్నారు. స్థానికంగా విద్యుత్ లైన్లను కూడా బంద్ చేసినటువంటి పరిస్థితి. అంటే పక్కన మనం చూడొచ్చు స్పష్టంగా రేణి హాస్పిటల్, ఇది హాస్పిటల్ ఉంటుంది. ఈ హాస్పిటల్ పక్కనే ప్రమాదం సంభవించడం, మరోవైపు ఈ చుట్టుపక్కల కూడా ఇండ్లున్నాయి. అంటే ఇండ్లలో పక్కిండ్లలో కూడా వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది అంటే ఇప్పటికే పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. అంటే ఈ ప్రమాదం ఎట్లా సంభవించింది అనేది మాత్రం అంటే స్థానికులు చెప్తుంది. అయితే ఇది ఇంట్లో జరిగినటువంటి ఒక దీపం వెలిగిస్తుండగా జరుగుతుందని చెప్తుంది. కానీ పూర్తి సమాచారం మాత్రం మనకు మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనా కానీ అంటే గుడిసెల్లో ఒక గుడిసె అంటుకునే నేపథ్యం ఎక్కడైతే పూర్తి గుడిసెలు అంటుకున్నటువంటి పరిస్థితి, ఏ ఒక్క గుడిసె కూడా మిగలలేదు. మనం విజువల్ ద్వారా చూడొచ్చు. సిలిండర్లకు సంబంధించినటువంటి ఆనవాళ్లు కూడా ఎగిరి లేసి వచ్చి చుట్టుపక్కల పడ్డ పరిస్థితి. దీంతో భయాందోళనకు గురైనటువంటి ప్రజలు అంటే స్థానికంగా కూడా ఇళ్లలో ఉన్న వారిని పోలీసులు పక్కకు పంపిస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. అంటే ప్రత్యక్షంగా విజువల్ ద్వారా చూడొచ్చు. స్థానికులు ఎవరు కూడా ఇక్కడ ఉండొద్దు, ఎందుకంటే లోపల సిలిండర్లు ఉన్న నేపథ్యం. అంటే ఏ సిలిండర్ పేలినా కూడా చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కనుక పూర్తిగా అగ్నిమాపక సిబ్బంది హ్యాండ్ ఓవర్లోకి వచ్చిన తర్వాతనే దీని దగ్గరలో ఉండాలి. ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కూడా వెళ్లిపోవాలని చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇంత భారీ అగ్ని ప్రమాదం మొట్టమొదటిసారిగా ఇది ఆదర్శ నగర్ లో జరిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనా కానీ పూరి గుడిసెలు మాత్రం పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఎవరికి చేతికి అందినట్టుగా వారైతే నీళ్లు పెట్టి ఆరుతున్న నేపథ్యం ఒకటైతే, మరోవైపు ఇటు ఫైర్ సిబ్బంది, మరోవైపు ఇటు అగ్నిమాపక సిబ్బంది, మరోవైపు ఇటు మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజలు కూడా వారికి సహాయ సహకారాలు అందిస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. స్వేచ్ఛ అంటే మొత్తం మీద అయితే ఈ అగ్ని ప్రమాదం జరిగి గట్టి అవుతోంది. అంటే కొంత మంటలు అయితే అదుపులోకి వచ్చాయి, కానీ ఈ హీట్కి అందులో ఉన్నటువంటి సిలిండర్లు ఏమైనా పేలే అవకాశం ఉందా అని చెప్పి అంటే స్థానిక ప్రజలే కాదు ఇటు అధికారులు, పోలీస్ సిబ్బంది కూడా భయపడుతున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ కొద్దిసేపు నీళ్ళు ఆపినా కూడా దట్టమైన పొగలు వస్తున్న నేపథ్యంలో పక్కన హాస్పిటల్ ఉండడం, పేషెంట్లు ఉండడం, పేషెంట్లకు కూడా అంటే ఈ యొక్క పొగలు రావడం ఇదంతా కూడా కొంత వరకు భయాందోళనకు గురి చేస్తున్న నేపథ్యం. అంటే ఏదేమైనా కానీ త్వరితగతిన మంటలు ఆర్పడమే కాదు, ఇక్కడ అగ్నిమాపక సిబ్బంది మనకు స్పష్టంగా విజువల్ ద్వారా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సిలిండర్లు ఉన్న ప్రాంతంలో మాత్రం వారు త్వరితగతిన వాటిని అక్కడి నుంచి పంపించడమా లేకుండా వాటి దగ్గర నీళ్లు పోయడం అనేది మనకు స్పష్టంగా విజువల్ ద్వారా చూడొచ్చు. స్వేచ్ఛ అంటే మొత్తం మీద అయితే ఇది ఆదర్శ నగర్ కిందికి వస్తుంది. కరీంనగర్ పట్టణంలో ఇంత భారీ అగ్ని ప్రమాదం జరగడం అయితే ఇదే తొలిసారని చెప్పాలి. ఎందుకంటే పక్కన హాస్పిటల్ ఉండడం, నివాస ప్రాంతాల మధ్య ఇది ఉండడం, పూర్తిగా కంట్రోల్లోకి రావడానికి ఇంకా ఎంత టైం పట్టే అవకాశం కనిపిస్తుంది? ఇప్పటికే 1-2 అంటే స్వేచ్ఛ మాక్సిమం ఇంకొక 15 అంటే హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే డెఫినెట్ పడుతుంది. ఎందుకంటే లోపల సిలిండర్లు ఉన్నాయి, పైన గుడిసెలు కూడా వాటి మీద కూలాయి కనుక సిలిండర్లు మనకు బయటికి కనిపించట్లేదు. అంటే లోన సిలిండర్లు ఉన్నాయా లేదా, మరి ఒకవేళ ఉంటే ఎట్లా దాన్ని ఏ విధంగా తొలగించాలనేది కూడా అంటే కొద్దిగా రిస్క్ అయితే కనిపిస్తుంది మనకు. ఎందుకంటే ఓవైపు పోలీస్ సిబ్బంది, మరోవైపు మున్సిపల్ అధికారులు కావచ్చు, మరోవైపు స్థానిక ప్రజలు కావచ్చు, వీరు కూడా మాక్సిమం ప్రయత్నం చేస్తున్నట్టు నేపథ్యం. అంటే ఏదేమైనా కానీ మనం ప్రత్యక్ష విజువల్ ద్వారా చూడొచ్చు. ఒక సిలిండర్ ఇప్పటికి కూడా మనకు విజువల్ ద్వారా చూడొచ్చు, అక్కడ కనిపిస్తుంది. అంటే అది పేలిపోయిందా పేలలేదా
అని తెలియదు. కానీ ఒకవేళ అది కనుక ఇంకా హీట్ అయిందంటే పేలే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఇలాంటి వాటిని కూడా తక్షణమే అంటే ఏ విధంగా వీటిని చేయాలనే ఒక ఉద్దేశంగా మనకు కనిపిస్తుంది. చూడొచ్చు మనకు అంటే గంగుల కమలాకర్ స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి కూడా దీన్ని పర్యవేక్షించడానికి వస్తున్న నేపథ్యం మనం విజువల్ ద్వారా చూడొచ్చు స్వేచ్ఛ. ఎందుకంటే పూరి గుడిసెలు కదా వీరంతా కూడా సమ్మక్క సారక్క జాతర వెళ్ళే నేపథ్యం అదొక అదృష్టంగా భావించాలి. అంటే వారిని ఈ విధంగా చూస్తే సమ్మక్క సారక్క వాళ్ళే కాపాడారా అని కూడా అనిపిస్తుంది మనకు. ఎందుకంటే వీళ్ళంతా కూడా సమ్మక్క సారక్క జాతర వెళ్ళినట్టుగా స్థానికులు చెప్తున్నారు. ఒకవేళ కనుక వీళ్ళంతా ఇళ్లల్లో ఉంటే చాలా ప్రాణ నష్టం జరిగేది. కానీ అదంతా ఒక అదృష్టంగా భావించవచ్చు. వీళ్ళంతా కూడా 100% మంది ఈరోజు సమ్మక్క సారక్క జాతర వెళ్ళినట్టు చెప్తా ఉన్నారు. ఇప్పుడే ప్రస్తుతం ఎమ్మెల్యే కూడా స్థానికంగా పరిశీలించడానికి ఈ ప్రమాదాన్ని పర్యవేక్షించడానికి వచ్చిన నేపథ్యం మనకు కనిపిస్తోంది స్వేచ్ఛ. ఏదేమైనా కానీ ఇంకొక గంట వరకు దీన్ని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. కానీ ప్రాణ నష్టం జరగకపోవడం చాలా అదృష్టం అని చెప్పాలి. ఏదేమైనా కానీ అంటే ఇటు అగ్నిమాపక సిబ్బంది కావచ్చు, ఇటు స్థానిక ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా త్వరితగతిన ఈ మంటలు ఆర్పేందుకైతే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తోంది స్వేచ్ఛ. రైట్ వేణు. కరీంనగర్ సుభాష్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫైర్ సిబ్బంది ప్రస్తుతం మంటలు ఆర్పుతున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి రావడానికి ఇంకా సుమారు గంట సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రమాద స్థలం దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కరీంనగర్ సుభాష్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కానీ ఇప్పటికీ కూడా మంటలు భారీగా ఎగిసిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకసారి సిలిండర్లు కూడా మంటల ధాటికి పేలడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగిందని చెప్పొచ్చు. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. పక్కనే హాస్పిటల్ కూడా ఉండడంతో, అందులో రోగులు కూడా ఉండడంతో ఇంకా ఆందోళన నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా మంటలు పూర్తిగా అదుపులోకి రావడానికి సుమారు దాదాపు గంట సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.